జనరేషన్‌లో చంద్రబాబు నాయుడు గారే లాస్ట్ పర్సన్‌గా ఉండున్నారు. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో చెప్పిందొకటి, అధికారంలోకొచ్చాక చేసేది ఒకటిలా మనకు కనిపిస్తుంది. ఫైనల్‌గా మీరేం చెప్తారు? ఏపీ రాజకీయాలకు సంబంధించి అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నారు. రాష్ట్రమంతా స్కిల్ సిటీగా చేసేస్తున్నాము అంటున్నారు. 7,00,000 కోట్లు పెట్టుబడులు తెస్తున్నామంటున్నారు. 4,00,000 పైచిలుకు ఉపాధి కల్పిస్తామంటున్నారు. ఇవన్నీ నిజంగానే మాటల వరకే పరిమితం అయ్యేలా ఉందా? ఆచరణ ఏమైనా సాధ్యమా? అంటే ఒక్కటి నేను దాల్ చెప్పేదేంటంటే, ఆ పెట్టుబడులు ఏందో నాకు తెలియదు. ఎందుకంటే ఈ పెట్టుబడులు ప్రతి సంవత్సరం ఆ దావోస్‌కి ఏదో పోయి వస్తారు. అప్పుడు కూడా మనకి ఒట్టి చేతులతోనే వచ్చాంగా. మొన్న ఒట్టి చేతులతో వచ్చారు. అంతకుముందు ఏదో మాటలతో వచ్చేవాళ్ళు. అక్కడికి పోయి కూడా చేసుకునే అగ్రిమెంట్లు చాలా గవర్నమెంట్లు ఇండియా వాళ్ళతోనే. ఈ పక్క సందులో ఉండే వాళ్ళతో ఆడపోయి అగ్రిమెంట్ వచ్చారు హైదరాబాద్లో. నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆఖరి పరిస్థితి. అసలు చంద్రబాబు నేను బహుశా దీనంటే వరకు కోపం వస్తుందేమో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పరిపాలనలో నిమగ్నమై ఉన్నారా లేదా? వారి బ్రాండ్ నాకు కనపడదు. అంత బాగా కనపడదు. చాలా దశాబ్దాలుగా చూస్తున్నాం కదా వారి 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 యొక్క ప్రింట్. ఆ ప్రింట్ లాంటిది నాకు కనపడడంలే. ఎందుకంటే ఉదాహరణకి ఆయన ఇసుక దోపిడీ చేసి సహించను అని చెప్పాడు పాపం. నిరంతరాయంగా జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో. సారాయంగాలను కొట్లాడుకోబాకండి అంటే సారాయంగాలు కొట్లాడుకుంటూనే ఉన్నారు. అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్లు అంటే చేయడం ల్యాండ్ గ్రాబ్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ విధంగా వాడు చెప్పేది జరుగుతుంది ఒకటి. ఐ థింక్ నిజంగా ఒరిజినల్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఇప్పుడు గవర్నమెంట్లో లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. లేని దాన్ని తెచ్చుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. అంటే కొంతమంది మాట నేను మీకు చెప్తున్నానండి. మీకు అనిపిస్తే మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. ఒక సీనియర్ పొలిటీషియన్గా అధికార దాహం అంటారు. ఇంకా ఆ దాహం ఉన్నప్పుడు ఒక స్టేజ్ మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 రూపాయలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది అనుకోండి, మేము 6,000 ఇస్తామన్నారు. ఇంటికి పిల్లలు చదువుకోవడానికి ఒక 15,000 ఇస్తామన్నారు అనుకోండి. ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కానండి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామన్నారు. ఇవి సామాన్యులకి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. తెలంగాణలో అందరూ ఫ్రీ బస్ ఎక్కారంటే మేము కూడా ఫ్రీ బస్ ఎక్కుతాము. సాధారణంగా మహిళల ఆశ, చిన్న చిన్న కోరికలు ఇవి. అలాంటి చిన్న చిన్న కోరికలు నెరవేర్చలేము అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి. ఈ పరిస్థితుల్లో నేనే కాదు ఎవరున్నా చేయలేరు అని అంటున్న ఆయన ముందు తెలియదా? ఈ అధికార దాహం కోసమే ఇన్ని అబద్ధాలు చెప్పి పచ్చి అబద్ధాలు. ఇవన్నీ నేను అంటున్న మాటలు కదా, ఏపీ వాళ్ళు అంటున్న మాటలు. నేనే మాటలేదంటే చాలా చాలా పాత సమస్య ఇది. ఆయన 12 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రకటించారు. ఎన్నికల్లో ప్రకటించారు. ఆ అప్పు ఉందని గుర్తిస్తూ ఆర్థికంగా విధ్వంసం జరిగింది రాష్ట్రంలో అని కూడా చెప్తూ మేము ఈ వాగ్దానాలు అమలు చేస్తాము అని చెప్పారు. అంటే వాటి పరిగణలో తీసుకునే వీటిని అమలు చేస్తామని చెప్పారు. సో ఆయన దగ్గర కన్స్ట్రక్టివ్ ప్లాన్ అప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇప్పుడు ప్రయారిటీస్ మారినాయి. ఇప్పుడు ప్రయారిటీస్ ఏదంటే బహుశా అనుకోవడం వాళ్ళ వ్యూహకర్తలు ఏమన్నా మార్చుంటారు. వెనకలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కొంచెం పనిచేస్తూ ఉంటాయి పొలిటికల్ పార్టీస్ చేస్తారు. వాళ్ళు ఏం ప్రయారిటీస్ మార్చినారేమో. అవేవే అవన్నీ వద్దులే కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చారు కదా, అన్ని చేశారు కదా, ఏమైంది నువ్వు ఇచ్చిన ఒకటి ఇకపోయినా ఒకటి అట్లా చెప్పారేమో ఒకటి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారు. ఆ బటన్ నొక్కేదైనా ఏదైనా ఆఖరికి చెప్పినా డబ్బులు గిబ్బులు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేకపోవడం అనేది సమస్య కాదు. ఇక్కడ ఎక్కడో అసలుకి జారిపోతున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే అప్పులోనే ఇప్పుడు వాళ్ళు చెప్పింది 6,70,000 lakhs ఎంత చెప్పారు అని చెప్పారు. మరి అర్జెంటుగా మీకు 4-5 లక్షలు మిగిలిపోయాయి కదా అప్పులో. ఈ టర్మ్ అంతా ఎటువంటి భయం లేకుండా ధైర్యంగానే సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కదా. అంటే మీ ఆలోచనలు లేవు అంటే ప్రజల్ని మాయపుచ్చే ప్రయత్నం చేశారా, లేకపోతే మారిన ఆలోచన విధానం మీ పార్టీలో ఏదైనా ఉందా? ఒకవేళ వయసు రీత్యా ఇదే నేను ముఖ్యమంత్రిగా పనిచేసే ఇదే నా టర్మ్ కావచ్చు, ఎట్లయినా అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని కానీ అనుకున్నారా? అంత చీప్గా మనం ఎట్లా ఆలోచిస్తాం? అంత చీప్గా ఆలోచించడం సాధ్యం కాదు. నేను చెప్తున్నా కదా, పాపం ఆఖరి మనిషిగా ఆ తరంలో మిగిలిన ఆఖరి నాయకుడు
మరీ అంత తక్కువగా ఆలోచించుంటే నేను జాలిపడ్డం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. నేనైతే అట్లా అనుకోవడం లేదు. కాకపోతే ప్రయారిటీస్ మారినాయి ఏమో ఈ మధ్యలో. ఎందుకంటే కొత్త కొత్త ఆలోచనలు, కొత్త తరం, కొత్త సలహాదారులు, కొత్త బాధ్యతలు, ఇవన్నీ కలిపి ఆఖరికి సంక్షేమం పక్క పెట్టి ఇవి చూద్దాంలే అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో.